ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దేశ విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా విష్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా చిరంజీవి గారికి విష్ చేస్తున్నారు, వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ కూడా మెగాస్టార్కి విషెస్ తెలిపారు. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. గతంలో విష్ ఎలా చేశారు, ఇప్పుడు ఎలా విష్ చేస్తున్నారు, తాజాగా జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో దీనికి సంబంధించి చర్చను కొనసాగించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. చిరంజీవి గారి 69వ పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. చాలామంది విష్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా విష్ చేసినటువంటి ఒక ట్వీట్ కనిపిస్తుంది. ఎలా చూస్తారు దీన్ని? ముందు చిరంజీవి గారికి ఒక సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో కూడినటువంటి ఒక గొప్ప సంవత్సరం ఈ రాబోయేటువంటి ఏడాది ఆయన జీవితంలో కావాలనేటువంటి మాటని సుమన్ టీవీ మనందరం కూడా ఆకాంక్షిస్తూ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. ఆయన అల్లు అర్జున్ గారు చేసినటువంటి ట్వీట్ ఒక ప్లెయిన్ ట్వీట్. చిరంజీవి గారికి, మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే అని చెప్పని ట్వీట్ చేశారు. ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి. నిన్న ఇంకొక కామెంట్ చేశారు, అయిన వాళ్ళ కోసం, అంటే నా అనుకునే వాళ్ళ కోసం ఎంత దూరం అయినా వెళతాను అని తనదైన స్టైల్లో మళ్ళీ ఒకసారి స్టైలిష్ స్టార్ పోయి ఇప్పుడు ఐకాన్ స్టార్ అయిన కాడి నుంచి ఇలాంటి ఐకానిక్ స్టేట్మెంట్స్ ఇవ్వడం ఒక ట్రెండ్గానో అలవాటుగానో బహుశా అల్లు అర్జున్ గారు మార్చుకున్నట్టుగా కనిపిస్తుంది. ఇంకొక అంశాన్ని ప్రస్తావించారు. అందరికీ హీరో అయ్యాక, స్టార్ అయినాక ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఫ్యాన్సే ఈ స్టార్ని చేశాను అన్నటువంటి ఒక వర్డ్ని కూడా ఉపయోగించాను నేను, ఆర్మీ అంటూ. ఇది కొంతమంది చాలా మందికి ఇదేం స్టేట్మెంట్ అనేటువంటి ఒక ఆలోచన కూడా కలుగుతుంది. ఏం చెప్తారు దీనికి? అంటే ఆయన పుట్టక ముందరే నటన నేర్చుకుని వచ్చారు కాబట్టి బహుశా ఆ గర్వం కానీ లేదా ఆ ఆనందం కానీ ఆ ఇమేజ్ కానీ ఉందని అనుకోవచ్చు. ప్లస్ వాళ్ళ ఫాదర్ పెద్ద స్టారు, వాళ్ళ తాతగారు కూడా పెద్ద స్టారు, ఆయనేమో ప్రొడక్షన్లో స్టారు, వాళ్ళ తాతగారేమో కామెడీలో స్టార్ కాబట్టి ఆ ట్రెడిషన్ ఇన్హెరిటెడ్గా తన జీన్స్లో ఉంది అనే అభిప్రాయంతో ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే అల్లు అర్జున్ని స్టార్గా చూసిన వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే చిరంజీవి గారి అభిమానుల నుంచే అల్లు అర్జున్ అభిమానులు పుట్టారన్నది కూడా వాస్తవం. అల్లు అర్జున్ మొదటి సినిమా డాడీ సినిమాలో చిరంజీవి స్టూడెంట్గా, మెగాస్టార్ చిరంజీవి ఆ సినిమాలో ఒక డాన్స్ మాస్టర్ క్యారెక్టర్ చేశారు. ఆయన స్టూడెంట్గా ఒక చిన్న రోల్ అల్లు అర్జున్ ప్లే చేశారు అందులో కూడా. ఎందుకంటే ఈయనకి ఫస్ట్ నుంచి డ్యాన్స్ మీద ప్యాషన్ ఉంది కాబట్టి అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ ఒక రకంగా అలా జరిగింది. తర్వాత ఆయన ఇవన్నీ మరి ఆయన గుర్తుందో లేదో మనకు తెలియదు. బట్ ఏంటంటే తర్వాత ఒక సినిమా, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో ఒక సినిమా చేయడం ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా అట్టర్ ఫ్లాప్. ఆ సినిమా చూసిన తర్వాత మా నాన్న డబ్బున్న ప్రొడ్యూసర్ అయితే నేను కూడా సినిమాలు చేయొచ్చు అని చాలామంది కామెంట్లు చేశారు, చాలా నెగిటివ్ కామెంట్స్ చేశారు. తర్వాత మళ్ళీ అల్లు అర్జున్ని ఒక నటుడిగా నిలబెట్టిన సినిమా అంటే ఆర్య. అందుకనే సుకుమార్ అన్న ఆయనకు అంత అభిమానం. ఒక జన్మనిచ్చింది ఆర్య. ఆయన ఫ్యామిలీ పరంగా ఈ కథలన్నీ పక్కన పెడితే ఆయనకి నటుడిగా జన్మనిచ్చింది ఒక రకంగా ఆర్య. అల్లు అర్జున్ బాడీ పోస్చర్కి తగ్గట్టుగా ఆయన క్యారెక్టరైజేషను, ఆయన ఆహార్యం ఇవన్నీ రీడిజైన్ చేసింది ఆర్య సినిమా. ఫస్ట్ వచ్చిన సినిమా కంటే కూడా ఈ సినిమా ఎక్కువ కనెక్ట్ అయింది, యూత్ కనెక్ట్ అయింది సబ్జెక్టు. సో అక్కడి నుంచి ఖచ్చితంగా ఒక మంచి నటుడిగా ప్రతి సినిమాకి రకరకాల లోపాలు ఉన్నాయి, రకరకాల లోపాలు ఉన్నాయి. పరిపూర్ణమైన నటులేం కాదు. ఇప్పుడు ఇండస్ట్రీలో చూస్తున్న వాళ్ళు అంటే చిరంజీవి గారి జనరేషన్, ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళలో వాళ్ళకు వచ్చినటువంటి అదృష్టం ఆధారంగా స్టార్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వారసత్వం ఆధారంగా స్టార్లు అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. పరిపూర్ణమైనటువంటి నటన అంటే ఆంగిక వాచిక అభినయం అంటారు వాళ్ళు. వాయిస్ డెలివరీ, డైలాగ్ డెలివరీలో కానీ, మాడ్యులేషన్స్లో కానీ, ఎమోషన్స్లో కానీ ఈ రేటింగ్స్ ఇస్తే కనుక వీళ్ళ స్థానం చాలా తక్కువగానే మనం చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఏంటంటే చేస్తూ 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 పోయే కొలది పర్ఫెక్ట్ అయ్యేటువంటి దారిలో పడతారు కాబట్టి ఒక 20 సినిమాలు 30 సినిమాలు చేసినాక గాడిలో పడినటువంటి నటులు చాలామంది ఉన్నారు. కొంతమంది రాజమౌళి లాంటి దర్శకుల చేతిలో పడిన వాళ్ళు, సుకుమార్ లాంటి దర్శకుల చేతిలో పడిన వాళ్ళు ఆటోమేటిక్గా సాన పెట్టినటువంటి వజ్రాల్లాగా వాళ్ళు మెరిసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఆ కేటగిరీలో అల్లు అర్జున్ నటనను తక్కువ చేయాల్సిన అవసరం లేదు, ఆయన స్థాయిని తక్కువ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఏంటంటే ఇది ఎవరి కోసం యుద్ధం చేస్తున్నారో తెలియకుండా కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు అన్నట్టుగా కర్ణుడు మిత్రధర్మం కోసం నిలబడ్డాడు. మన చరిత్రలో చూసినా, మన పురాణాల్లో చూసినా కానీ
గొప్ప స్నేహశీలి కర్ణుడు అనేటువంటి విషయాన్ని అందరూ ఒప్పుకుంటారు. కానీ కర్ణుడు ఎందుకు ఓడిపోయాడంటే తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏ సైడ్ ఉండాలనేటువంటి విషయంలో ఒక క్లారిటీ లేకపోవడం కర్ణుడి ఫెయిల్యూర్కి ప్రధానమైనటువంటి కారణం. అల్లు అర్జున్ గారు పదే పదే మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నాకు నచ్చిన వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తానంటే వెళ్ళండి బాబు, ఎంతవరకైనా వెళ్ళండి, ఎవరికి ఇక్కడ ఏమైనా నష్టం లేదు. కానీ ఇది ఎలా ఉంటుందంటే ప్రతి సందర్భంలో ఒక కవ్వింపులాగా, ఒక రెచ్చగొట్టే చర్యలాగా. ఈరోజు మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా నా ఆర్మీ, నా అభిమానులు పుట్టిన తర్వాత నేను హీరోనయ్యాను, నా అభిమానుల కోసం హీరోనయ్యానంటే ఆయన చుట్టూ ఒక 25 మంది అభిమానులు ఉండొచ్చు. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ నుంచి ఉన్న వ్యక్తి కాబట్టి మనోడు ఎప్పటికైనా పెద్దోడు అవుతాడని ఆశపడి ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు చుట్టుపక్కల. సో అలాంటి 50 మంది, 60 మంది, 100 మంది కాదు, నటుడిగా ఎదిగేటువంటి క్రమంలో లక్షల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ క్రమంలో ఏంటంటే అతను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ నుంచి, మెగా కాంపౌండ్ నుంచి వచ్చినటువంటి ఒక హీరోగా అల్లు అర్జున్కి క్రేజ్ అనేది మొదలైంది. చాలా సందర్భాల్లో తనే చెప్పాడు, చాలా ఈవెంట్లలో అసలు మెగాస్టార్ చిరంజీవి లేకుంటే నేను ఇక్కడ లేనే లేదు, ఆయన వేసిన రోడ్డు మీద మేము అంత ఉన్నామని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు కూడా రోడ్డు మీదే ఉన్నాడు ఆయన. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది అభిమానులు వచ్చారు కాబట్టి వీళ్ళందరూ తన ఘనతను కీర్తిస్తూ ఉంటే నేను కూడా ఒక అద్భుతమైన నటుడిని అనేటువంటి ఉద్దేశంతో తనదైన శైలిలో స్టేట్మెంట్లు ఇస్తూ ఉండొచ్చు. కానీ బట్ అది వ్యక్తిగతంగా ఈ ఫ్యామిలీస్కి అన్వయించేటువంటి అంశమా కాదా అనేది చెప్పడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో ఇప్పుడు అల్లు అర్జున్ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే ఒక ట్వీట్ చేశారు, ఆయన్ని గెలిపించండి అని. మరుసటి రోజు ఎలక్షన్స్ లాస్ట్ డే సాయంత్రం మధ్యాహ్నం 3 గంటలకి ప్రత్యర్థి ఇంట్లో ఆయన దర్శనం ఇచ్చాడు. సో అక్కడికి వెళ్ళి ఏదో భోజనం చేస్తూ కులాసా కబుర్లు మాట్లాడుకున్నా బయటకు వస్తే ఒక రకంగా ఉండేది. మళ్ళీ ఆయన బయటకు వచ్చి మీడియా అందరినీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, అందరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నేను చాలా కష్టపడిన, ఇప్పుడు ఆయన కష్టపడి ఉంటే ఈయన చెప్తే ఓటేయరు జనాలు, కష్టపడి ఉంటే వాళ్ళు చెప్పకపోయినా ఓటేస్తారు. కానీ ఇప్పుడు ఓడిపోయాడు కదా, మరి అంటే ఆయన పని చేయలేదని అర్థమా, లేదా ఈయన మాట పని చేయలేదని అర్థమా? సో ఇక్కడ అనవసరమైన ఇష్యూస్లో కెరియర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని కెలుక్కుని ఏ విధంగా డెమాలిష్ చేసుకోవచ్చు అనడానికి కొన్ని ఉదాహరణలు మన లైవ్లో ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఇక్కడ మనం తీసుకురావాలి ఒకసారి. ఎందుకంటే 2009 ఎలక్షన్స్లో ఆయన విస్తృతంగా క్యాంపెయిన్ చేశారు. అప్పటికే ఒక మంచి ఎదుగుతున్న నటుడు, పెద్ద స్టార్ ఏం కాదు. బట్ ఏంటంటే ఆ లెగసీ నుంచి, నందమూరి ఫ్యామిలీ లెగసీ నుంచి ఒక బలమైన కల్ట్ని డెవలప్ చేసుకొని అభిమాన గణాన్ని పోగేసుకొని మంచి నటుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో రాజకీయాల్లో వేలు పెట్టారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎలా ఉన్నాయి? చిరంజీవి ఒక పక్కన ప్రజారాజ్యం పార్టీ, జయప్రకాష్ నారాయణ ఇంకో పక్కన లోక్సత్తా పార్టీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంకో పక్క నుంచి చూస్తే కనుక కాంగ్రెస్ నుంచి సీఎంగా లీడ్ చేస్తున్నటువంటి వ్యక్తి, కేసీఆర్ గారు తెలంగాణలో ఒక బలమైనటువంటి శక్తి. ఆ సందర్భంలో ఈయన ఎక్కడి నుంచి ఉన్నాడు? తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నిలబడి మాట్లాడే ప్రయత్నం చేశాడు. ఫలితం ఏమైనా వచ్చిందా? సో ఆయనకు ఒక రియలైజేషన్ మాత్రం వచ్చింది. ఆ అనుభవం తర్వాత ఏంటంటే ఇప్పుడు కాదు, మనకు రాజకీయాలకు ఇంకా సమయం ఉంది అని చెప్పి రాజకీయాల విషయంలో దూరంగా ఉన్నాడు. మహేష్ బాబు ఉన్నాడు, ఇప్పటికీ ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా ఆ ఫ్యామిలీలో ఎంతమంది పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నా కానీ రాజకీయాల గురించి నోరెత్తి మాట్లాడటం, ఎందుకంటే ఇప్పుడు నా పని సినిమాలు చేసుకోవడం అని చెప్పి. సో అలా ఉంటే హుందాగా గౌరవంగా ఉంటుంది. అవకాశం చిక్కిన చోటల్లా స్టేట్మెంట్లు ఇచ్చి నేను ఏదో మిత్రధర్మం పాటిస్తున్నాను అనుకుంటే కనుక గట్టిగా ఎదురుదెబ్బ తగిలే సందర్భం ఒకటి వస్తుంది. ఆ రోజు అబ్బా అంటావా, అయ్యా అంటావా, అమ్మ అంటావా అనేది అది వేరే రకంగా చూడాల్సి ఉంటుంది. ఇక్కడ సమస్య ఏమవుతుందంటే కావాలని చినికి గాలివారు చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక చిన్న సినిమా ఏదో ప్రమోషన్ కోసం ఆయన వచ్చాడు, ఆ సినిమా స్థాయి గురించి సుకుమార్ గారు చాలా క్లియర్గా చెప్పారు. అల్లు అర్జున్ గారు రావడం వల్ల పెద్ద సినిమా అయిందని అయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్స్ సినిమా మీద కూడా పడుతుంది. ఇప్పుడు రాజకీయపరమైనటువంటి ఇది పవన్ కళ్యాణ్ సినిమా వస్తే థియేటర్లకు వెళ్లకుండా, టికెట్లు సేల్ అవ్వకుండా ఆపేటువంటి రాజకీయాన్ని కూడా మనం చూసాం కదా. ఇప్పుడు ఇలాంటి ఎఫెక్ట్ వచ్చినప్పుడు ఏంటంటే ఒక వర్గమే పూర్తిగా ఆ సినిమాని బాయ్కాట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అనవసరమైనటువంటి రచ్చని అల్లు అర్జున్ గారు కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఆయన స్థాయికి తగ్గట్టుగా నటుడిగా ఇప్పుడు ఎవరూ ఊహించలేదు. గత 70 ఏళ్ల ఫిలిం ఇండస్ట్రీ చరిత్రలో దాదాపు 80 ఏళ్ళు 85 ఏళ్ళు అవుతుంది. అంత ఇండస్ట్రీ చరిత్రలో జాతీయ ఉత్తమ నటుడు అనేటువంటి ఒక అరుదైన గౌరవం అల్లు అర్జున్కి దక్కింది. సో ఆ తర్వాత నుంచి ఇంకా ఎక్కువ హుందాతనం అనేది పెరగాలి. ఒక రకంగా చిరంజీవి గారికి ఇది మొదటి పుట్టినరోజు. ఎలా అంటే పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్న తర్వాత మొదటి పుట్టినరోజు ఆయన చేసుకున్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత ఆ స్థాయిలో మళ్ళీ ఆ అవార్డు తీసుకుని ఇక్కడ పద్మవిభూషణ్ స్థాయిలో తెలుగులో, ఎందుకంటే ఒక అరుదైనటువంటి గౌరవం అది.
అలాంటి సందర్భంలో ఒక ప్లెయిన్గా హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి అని ట్వీట్ చేశారు. ఇదే ఒక 2 ఏళ్ల క్రితం చూస్తే చిరంజీవి గారు ఫోటోలు పెట్టి ఇద్దరు కౌగిలించుకున్నటువంటి ఇమేజెస్ పెట్టి ఆయన ట్వీట్ చేసినటువంటి విధానం అంటే చిరంజీవి గారి మీద ఉన్నటువంటి ఎమోషనల్ కనెక్షన్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇప్పుడు చేసింది జస్ట్ ఒక ప్లెయిన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ వేరియేషన్స్ జనాలు తెలిసిపోతాయి. అంటే ఇప్పుడు ఇష్యూ అయింది పవన్ కళ్యాణ్, ఒకవేళ అనుకుందాం పవన్ కళ్యాణ్ గారితో అల్లు అర్జున్కి ఏమైనా ఇష్యూ అయినా కూడా వాళ్ళ అభిమానం వీళ్ళ అభిమానులకైనా కూడా చిరంజీవి గారు ఎప్పుడు కూడా బయట మాట్లాడలేదు, ఏ స్టేట్మెంట్ లేదు, అందరితో సమానంగా అలానే ఉంటారు హుందాగా. సో ఆయన బర్త్డే విషెస్ కూడా పూర్తి స్థాయిలో చెప్పడానికి వెనకడుగు వేస్తున్నట్టు పెదాలతో చెప్పినట్టుగా ఉంది. ఇప్పుడు చేసినటువంటి ట్వీట్ పెదాలతో చెప్పినట్టుగా ఉంది. ఇప్పుడు చిరంజీవి గారు ఒక వేదిక పైన ఉంటే ఒక మంచి వాగ్దాటి కలిగినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనం చూసాం. ఇమీడియట్గా అక్కడ చిరంజీవి గారి రియాక్షన్ మనం చూసాం. మిగతా చోట్ల అంటే నటులు కాబట్టి బయటపడకుండా నటిస్తున్నారులే అని అనుకోవచ్చు, కానీ లైవ్లో అక్కడ ఆయన మాట్లాడిన దానికి ఇమీడియట్గా చిరంజీవి గారు తన అభిమానులందరినీ పక్కన పెట్టి నేరుగా గరికపాటి గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి క్షమాపణలు చెప్పి ఆలింగనం చేసుకుని తన ఇంటికి ఆహ్వానం చేశారు ఆయన. చిరంజీవి గారు హుందాతనం అది. ఇప్పుడు చిరంజీవి గారు పుట్టినరోజుని దృష్టిలో పెట్టుకొని సెటైర్లు వేస్తేనో ఇంకో రకమైనటువంటి వ్యంగ్యాన్ని కామెడీని ప్రదర్శిస్తే ఏమైంది, రిటైర్మెంట్ దగ్గరకు వస్తుంది. కాబట్టి మనం దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే ఒక చిన్న సినిమాను ప్రమోట్ చేయాలనేది ఒక మంచి సంకల్పం. ఎందుకంటే పెద్ద పెద్ద సినిమాలు తీయడానికి సంవత్సరానికి ఒక సంవత్సరానికి కాదు 2-3 సంవత్సరాలకు ఒక సినిమా వస్తే చిన్న సినిమాలే కదా ఇండస్ట్రీని బతికించి. నిన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా వాళ్ళ సంథింగ్ ఎవరో బ్రదర్ ఇన్ లా తీసినటువంటి మూవీ కూడా తను వచ్చి చాలా ఉందాగా నీట్గా 1-2 నిమిషాల్లో ప్రమోషన్ చేసినట్టుగా వెళ్ళిపోయాడు. బట్ ఇక్కడ అల్లు అర్జున్ మాత్రం అంతకు మించి ఓవర్ ఎగ్జైట్ అయినట్టుగా అయితే కనిపించింది. అదే అనుభవం అయితే తత్వం బోధపడుతుంది అంటారు కదా. ఇందాకే జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ఒక ఉదాహరణ చెప్పాం. అందుకని ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు సతీమణి మీద కామెంట్స్ చేస్తే కూడా ఎంత రియాక్ట్ అవ్వాలో అంతవరకే రియాక్ట్ అయ్యి ఆయన తన పని తాను చేసుకుంటున్నట్టుగా చాలా వరకు రిజర్వ్డ్గా ఉన్నారు. సో అది వ్యక్తిగతంగా ఆయన కెరియర్ ఇంపార్టెంట్, రాజకీయాల్లోకి రావాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పీక్ స్టేజ్లో ఉన్నాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా. ఒక రామ్ చరణ్ కానీ జూనియర్ ఎన్టీఆర్ కానీ ప్రభాస్ కానీ మొత్తం టోటల్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీని డిసైడ్ చేసే స్థాయిలో ఇప్పుడు ఉన్నారు. అల్లు అర్జున్ ఈ ముగ్గురు తర్వాతే వస్తారు. ఈ ముగ్గురు కంటే పైన పుష్ప సినిమా ఒకటి హిట్ అయినంత మాత్రాన, జాతీయ స్థాయిలో ఐడెంటిటీ వచ్చినంత మాత్రాన ఆయన ఒక బ్రహ్మాండమైన సూపర్ స్టార్, కల్ట్ స్టార్ అనే పరిస్థితి అక్కడ లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్తో బాలీవుడ్ సినిమాలు చేస్తుంది, రామ్ చరణ్తో బాలీవుడ్ కాదు హాలీవుడ్ కూడా అగ్రిమెంట్లోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అల్లు అర్జున్ గారి స్థాయి ఏంటి అనేది ఒక క్లారిటీ ఉంది, జనాలకి పబ్లిక్కి ఒక క్లారిటీ ఉంది. అల్లు అర్జున్ గారు ఆలోచిస్తున్నటువంటి విధానం ఎలా ఉందంటే, నేను ఎంత గట్టిగా నా స్నేహితుల కోసం నిలబడితే లేదా స్నేహం కోసం నేను ఎంత బలమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే స్నేహమేరా జీవితం అని పాట పాడుకున్నట్టుగా అందరూ నన్ను అక్కును చేర్చుకుంటారు అనుకున్నాను. స్నేహం కోసం నిలిచిన కర్ణుడి ఉదంతం మనం ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మనం సరైనటువంటి నిర్ణయం తీసుకుంటే ధర్మం పక్షాన వహిస్తే అప్పుడు ఎలా ఉంటుంది అనేది రిజల్ట్ కృష్ణుడు ఆల్రెడీ చెప్పాడు భగవద్గీతలో. లేదంటే వేరే రకంగా ఉంటారు అంటానికి కర్ణుడు ఒక ఉదాహరణ. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వచ్చి ఆయన ఒక సినిమా ప్రమోషన్ చేసుకుని వెళితే బాగుండేది. నా అనుకునే వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తాను ఇదే పాట పాడుతున్నాడు ఆయన. నీ ఇంట్లో వాళ్ళు కాకుండా నీ అనుకునే వాళ్ళు బయట చాలామంది ఉంటారు, కానీ నీ వెంట నీ కష్టంలో నీ సుఖంలో వచ్చేవాళ్ళు బయట వాళ్ళలో వచ్చే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంటికిను బయట బంధాలకి ఉండేటువంటి రేషియో అది. దాన్ని సరిగ్గా అసెస్ చేయలేకపోతే ఎంత గొప్ప నటుడైనా కానీ ఎంత గొప్ప వాళ్ళైనా కానీ అందరూ ఉన్నా ఎవరూ లేనివారు అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఇందులో ఏంటంటే రాజకీయపరమైనటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చి ఉండకపోవచ్చు, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామక్రమం మొత్తం కూడా అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ లేదా అల్లు అర్జున్ వర్సెస్ మెగా ఫ్యామిలీ అనే ట్రెండ్ నడుస్తుంది. సో ఆయన భార్య స్నేహితుల్ని ప్రోత్సహించడం ఆయనకి ఇష్టం కావచ్చు, ఆయన స్నేహితుడి భార్య తీస్తున్నటువంటి సినిమాని ప్రోత్సహించడం కూడా ఆయనకి ఇష్టం కావచ్చు, దాన్ని ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు. తర్వాత ఫర్దర్గా ఆయన ఇస్తున్న స్టేట్మెంట్లే అభ్యంతరకరంగా ఉంటున్నాయి. అల్లు అర్జున్ ముందు చూపుతో ఆలోచనతో చేస్తున్నారా లేదా అభిమానులను రెచ్చగొట్టే విధంగా చేస్తున్నారా, మీకోసమే నేను హీరోని అయ్యాను అని చెప్పండి. ఇప్పుడు ఈయన హీరో అయ్యి ఎంతమంది కుటుంబాలను పోషించారనేటువంటి చర్చ కూడా వస్తుంది కదా. చిరంజీవి గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, అన్నయ్య ఆపద్ బాంధవుడని. అది ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ప్రపంచం మొత్తానికి తెలుసు కదా. పద్మవిభూషణ్ లాంటి పురస్కారాలు ఎందుకు ఇచ్చారు, ఆయనలో ఉన్నటువంటి చిరంజీవి గారు ఆ సందర్భంలో మనం కలిస్తే ఒక మాట అన్నారు, మనం ఏం చేసాం ఈ మధ్యకాలంలో ఏమన్నా గొప్ప కళాఖండాలు చేస్తే వస్తాయి, కళాఖండాలు ఏం చేసాం బోళాశంకర్ తప్పితే అని ఒక జోక్ వేశారు. అంటే ఆ సినిమా మీద ఆయన ఎంత సినిమా ఫెయిల్ అయిందన్న విషయం అందరికీ తెలుసు, ఇండస్ట్రీ టాక్ పబ్లిక్ తెలుసు.
ఆయన కూడా దాన్ని ఎంత స్పోర్టివ్గా తీసుకున్నారంటే పద్మవిభూషణ్ వచ్చిందని మనం కంగ్రాట్స్ చేయడానికి కలిస్తే మన సుమన్ టీవీ బృందం అంతా వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఆ మాట అన్నారు, మనం చేసిన అద్భుత కళాఖండం ఏముంది, బోళాశంకర్ తప్పితే మనకి ఎందుకు ఇస్తారు అని. సార్ మీరు అది చేయడం కాదు, మీరు చేసిన సర్వీసెస్. ఎందుకంటే కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంక్ పెట్టాలన్న ఆలోచన ఎంతమందికి వచ్చింది? కోట్లు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. చిరంజీవి గారి కంటే కోటేశ్వర్లు లేరా ఈ దేశంలో? వేల కోట్ల బిజినెస్, లక్షల కోట్ల బిజినెస్లు చేయాలి. ఒక కొన్ని కంపెనీల టర్న్ ఓవర్ కొన్ని రాష్ట్రాల బడ్జెట్తో సమానంగా ఉన్నటువంటి కంపెనీలు ఉన్నాయి కదా. ఏ కంపెనీలు పెట్టినాయి? ఆక్సిజన్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలి, కరోనా సమయంలో ఆదుకోవాలని. ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి గారి కంటే సుసంపన్నమైనటువంటి నిర్మాతలు లేరా, వ్యక్తులు లేరా? ఎంతమంది చిరంజీవి గారి లాగా ఆలోచించారు? 24 క్రాఫ్ట్స్లో ఉన్నటువంటి పేద కళాకారులకు కానీ టెక్నీషియన్స్కి కానీ ప్రతిరోజు వాళ్ళకి కావాల్సిన నెల వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు పంపించిన ఆలోచన ఎవరు చేశారు? సో చిరంజీవి గారి వ్యక్తిత్వం అది, ఆయన స్థాయి అది. అందుకని ఆపద్బాంధవుడు అనేటువంటి మాట అన్నారు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో రకాలుగా ఎదిగాడు, ఇండస్ట్రీలో ఎన్నో రకాల ఎదురు దెబ్బలు తిన్నారు, ఎన్నో రకాల పోటీలను ఎదుర్కొన్నారు. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు ఇట్లాంటి వాళ్ళు బలమైనటువంటి ముద్ర వేసినటువంటి నటులు ఉండగా, అప్పటికే ఒక ఎమర్జింగ్ స్టార్స్ లాగా కనిపిస్తున్నటువంటి కృష్ణరాజు, మురళీమోహన్ లాంటి వాళ్ళు ఉండగా తట్టుకొని నిలబడి ఇండస్ట్రీలో పోటీ తనతో పాటు వచ్చినటువంటి వాళ్ళు రజనీకాంత్ కావచ్చు, మోహన్ బాబు కావచ్చు, తనతో పాటు వచ్చిన నటులు కదా, బాలకృష్ణ గారు, వీళ్ళందరితో పోటీని ఎదుర్కొని ఇండస్ట్రీలో తనదైనటువంటి ముద్ర వేయగలిగాడంటే చిరంజీవిలో ఉన్న వ్యక్తిత్వంలో కానీ, చిరంజీవి గారిలో ఉన్నటువంటి ఆలోచన విధానంలో కానీ, ఆయన అనుసరించేటువంటి సరళలో ఉన్న కానీ గొప్పతనం కదా అది. ప్లస్ ఇన్నేళ్ల పాటు, దాదాపు 40 ఏళ్ల పాటు ఇండస్ట్రీకి ఆయన ఒక ఐకాన్ కింద నిలబడుతున్నాడంటే మైటీ మెగాస్టార్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈరోజు ఆయన స్థాయి అది. సో అట్లాంటప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఇటువంటి రియాక్షన్స్ వస్తే ఆయన ఏముంది, ఆయన సింపుల్గా ఇప్పుడు అందరు కుటుంబ సభ్యులందరినీ తీసుకెళ్ళి శ్రీవారి సేవలో ఉన్నారు, ఉదయం దర్శనం చేసుకున్నారు. ఈ ఫ్యాన్స్ చేసేటువంటి హడావుడి, ఎందుకంటే ఫ్యాన్స్ పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తారు కానీ చిరంజీవి గారు సింపుల్గా ఫ్యామిలీతోనే ఆ రోజు గడుపుతారనేది అందరికీ తెలుసు. కానీ ఫ్యాన్స్ మాత్రం హంగామా చేస్తారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ రకరకాల కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సభ్యులతో ఆయన చాలా జాలీగా గడిపారు. ఇక్కడ ఇటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు ఏంటంటే బహుశా వీళ్ళ మధ్య ఏదో గ్యాప్ వచ్చింది అని రాసే వాళ్ళకి, అలాంటి మాట్లాడే వాళ్ళకి మరింత ఊతమిస్తున్నట్టు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ చిన్న సినిమా అనేటువంటి కాన్సెప్ట్ సైడ్ అయిపోయింది, అల్లు అర్జున్ వచ్చారనేటువంటి హైలైట్ కూడా సైడ్ అయిపోయింది. ఆయన మాట్లాడిన దానిలో మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఏదో ఉంది అనేది మాత్రమే డిస్కషన్లో ఉంది. సో దీనివల్ల లాభం చేకూరుతుందా, నష్టం చేకూరుతుందా అనేది అల్లు అర్జున్ గారు ఆలోచించుకోవాలి. ఒకవేళ తన ఫ్యాన్స్ని రెచ్చగొట్టడం వలన, తన ఫ్యాన్స్ కోసమే తాను బతుకుతాననేటువంటి ఇమేజ్ ఇవ్వడం వలన అల్లు అర్జున్ గారికి ఏమైనా లాభం చేకూరుతుందేమో ఆయనకి తెలియాలి. అది రైట్ సార్. సో అది మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చాలామంది స్టార్స్ విషెస్ చేస్తున్నారు. దాంట్లో అల్లు అర్జున్ చేసినటువంటి విష్ కూడా ప్రస్తుతానికి కొంత చర్చకు దారితీసింది. గతంలో చేసినటువంటి శుభాకాంక్షలు తెలిపినటువంటి విధానంతో పోలిస్తే ఈసారి చాలా ప్లెయిన్గా, సింపుల్గా, సింగిల్ లైన్లో ఉండడం అనేది కొంత అల్లు అర్జున్ కూడా చిరంజీవి గారితో కూడా ఆ సత్సంబంధాలకు దూరంగా ఉన్నారా అనేటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.